హలో అండి. అందరికీ నమస్కారం. అనీషా తబస్సుమ్ గారు రాసిన ఒక చక్కటి కథను మీకిప్పుడు వినిపించబోతున్నాను. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఇక ఆలస్యం లేకుండా కథలోకైతే వెళ్ళిపోదాం. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఏం మాయరోగమే నీకు? బంగారం లాంటి సంబంధం. ఆ అబ్బాయికి సొంత ఇల్లు, పొలం ఉన్నాయి. నిన్ను బాగా చూసుకుంటాడే తల్లి అంటూ వేడి నీళ్లు కాచుకోవటానికి పొయ్యిలో కట్టెలు పెడుతూ అరుస్తూ చెబుతుంది సుగుణ తల్లి వరలమ్మ. అబ్బో, మహా గొప్ప సంబంధం. అంత బంగారమే అయితే కరిగించి మెడలో వేసుకో, అంతేకాని నా మెడకు చుట్టాలనుకోకమ్మా అంటూ ఘాటుగానే బదులిచ్చింది సుగుణ. సన్నజాజి పందిరి కింద మడత మంచంపై కూర్చొని ఆ రోజు తెంపిన సన్నజాజి పూలమాలను నా జుగ్గు అల్లుతూ, అవునే, నువ్వో పెద్ద అప్సరసా. నిన్ను చూసి అందరూ పడిచావటానికి. నువ్వు చదివిన 10వ తరగతి చదువులకు నీకింతకన్నా గొప్ప సంబంధాలు రావు. పోని నీ కోరికలకు తగ్గట్లుగా పట్నం సంబంధం ఇచ్చి చేయటానికి మా దగ్గర అంత డబ్బు లేదు. మాట విని చేసుకుంటావో, బంగారం లాంటి సంబంధం పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుంటావో నీ ఇష్టం అంటూ కోపంతో ఇంట్లోనికి వెళ్ళింది వారాలమ్మ. సువాసన వెదజల్లుతూ ముత్యాల్లో ఉన్న ఆ సన్నజాజి మాలను జడలో తురుముకొని తాను ఇంట్లోనికి వెళ్ళిపోయింది సుగుణ. సుగుణది చెప్పుకోదగ్గ అందం కాకపోయినా అందంగానే ఉంటుంది. సుగుణకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఆ ప్రభావం ఎక్కువగానే పడింది. సినిమాలు చూడడం, అచ్చం హీరో లాంటి వ్యక్తి తనకు భర్తగా రావాలని, తాను ఎంచక్క అన్ని సౌకర్యాలు పొందుతూ మరింత ముస్తాబు చేసుకుంటూ దర్జాగా పట్నం జీవితం గడపాలని ఆమె కోరిక. అలాంటి కోరికలపై చన్నీళ్లు చల్లినట్లుగా ఆమె జీవితంలో భాస్కరం సంబంధం వచ్చింది. భాస్కర్ చాలా మంచోడు. పెద్దగా ఏం చదువుకోలేదు. అతనికి 15 ఏళ్లప్పుడే అతని తండ్రి కాలం చేశాడు. ఇక అప్పట్నుంచి ఇంటి బాధ్యత, పొలం, సంపాదన అంతా భాస్కరే చూసుకుంటున్నాడు. అదే బాధ్యతతో అతని చెల్లి పెళ్లి చేశాడు. తమ్ముడు 10వ తరగతి చదువుతున్నాడు. తల్లి సుభద్రమ్మ. తల్లి మాటలకు ఏనాడు ఎదురు చెప్పి ఎరుగుడు భాస్కర్. సుభద్రమ్మకు కొడుకు భాస్కర్ అంటే ఎంతో ఇష్టం. భాస్కరంకు ఊర్లో కూడా మంచి పేరు. సహాయం చేసే గుణం ఉన్నవాడు భాస్కర్. ఎలాగో అలా సుగుణకు భాస్కర్కు పెళ్ళయింది. సుగుణ పెళ్ళైతే చేసుకుంది కాని భాస్కర్ను తన భర్తగా స్వీకరించలేకపోతుంది. తన పరిధిలో తాను ఉంటుంది సుగుణ. ఒకరోజు భాస్కర్ ప్రేమతో సుగుణ చేయి పట్టుకోబోతే విదిలించుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా మాట్లాడదామని ప్రేమగా సుగుణ అంటూ పిలిచినా పనుందండి అంటూ అక్కడి నుంచి వెళ్ళేది. పెళ్ళైనప్పటినుంచి సుగుణ ఏ రోజు భాస్కర్ కళ్ళల్లోనికి చూసింది లేదు. భాస్కర్ ఎదురుపడ్డా తప్పించుకుని తిరిగేది సుగుణ. పొద్దున్నే లేవటం, కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టటం, భర్తకి అత్తగారికి కాఫీ ఇవ్వటం, మరదికి క్యారేజ్ కట్టి ఇవ్వటం, ఎవరైనా ఏమైనా అడిగితే అందుకు బదులు చెప్పటం, ఇంట్లో పనులు చేసుకోవటం, ఇదే సుగుణ దినచర్యగా మారింది. సుగుణ ఎందుకో అసంతృప్తిగా ఉండటం భాస్కర్ గమనించాడు. సుగుణ భాస్కర్తో అలా ప్రవర్తించడానికి గల కారణం భాస్కర్కు రంగు లేకపోవటం, తాను ఊహించినట్లుగా భాస్కర్కు చదువు, మంచి ఉద్యోగం లేకపోవటం, తాను ఆ ఊరు విడిచి పట్నం వెళ్లకుండా ఇంకా ఆ ఊర్లోనే మగ్గిపోవటం, ఇవేం సుగుణకు నచ్చట్లేదు. సూర్యుడు తన కర్తవ్యం నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా సూర్యుడిని మబ్బుల వాటి వెనుకకు దాచి ఆకాశం నల్లగా మారి మేఘామృతమైన వేళ ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది ఆ సన్నివేశం. ఇక ఉండబట్టలేక సుగుణ ఎందుకలా ఉంటుందో తెలుసుకోవాలని సుగుణను వెతుకుతూ తన గదిలోనికి వెళ్ళాడు భాస్కర్. పందిరి మంచంపై ఓ కాలు కిందకి వదిలి కూర్చొని బట్టలు మడత పెడుతుంది సుగుణ. భాస్కర్ లోపలికి వెళ్ళి గది తలుపు మూశాడు. నేను నీతో కొంచెం మాట్లాడాలి సుగుణ అన్నాడు. తన చేతిలో మడత పెట్టడానికి తీసుకున్న చీరను పక్కన పెడుతూ. చెప్పండి అంది. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటినుంచి ఎందుకో అసంతృప్తిగా ఉంటున్నావు. ఈ ఇంట్లో నిన్ను ఏమైనా బాధిస్తుందా, లేక ఏమైనా నచ్చట్లేదా అంటూ ఎన్నాళ్లగానో తన మనసులో ఉన్న ప్రశ్నలను అడిగాడు సుగుణ ఎదురుగా మంచంపై కూర్చుంటూ. టక్కున మంచంపై నుంచి లేచి తెరచి ఉన్న కిటికీ వద్దకు వెళ్లి మౌనంగా నిలబడింది. భాస్కర్ కూడా తన దగ్గరికే వెళ్ళి, నువ్విలా మౌనంగా ఉంటే అసలు సమస్య ఏమిటో నాకెలా అర్థమవుతుంది సుగుణ అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు. భాస్కర్ చేతి స్పర్శ తాకగానే తన గుండెల్లో అణచిపెట్టుకున్న దుఃఖం, కోపం, ద్వేషం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి.
చిరాకుతో భాస్కర్ చేతిని పక్కకు నెట్టింది. నాకు అసలు ఈ పెళ్ళంటే ఇష్టం లేదండి. నేను కోరుకున్న జీవితం ఇది కాదు. మీరు నాకు నచ్చలేదు. ఈ ఇల్లు, ఊరు అసలేమీ నాకు నచ్చలేదు. ఈ జన్మకు నా రాత ఇంతే అనుకుని అయిష్టంగానే తలుంచుకుని తాళి కట్టించుకున్నా. ఇష్టం లేకుండానే ఈ ఇంటికి కోడలుగా ఉంటున్నా. మీరు దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోకండి. నా మానాన్ని నన్ను వదిలేయండి. మీకు నమస్కారం అంటూ చేతులు జోడించి ఆవేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాటలకు స్థానువులా మారిన భాస్కర్ పెద్ద ఉరుము శబ్దంతో ఈ లోకంలోనికి వచ్చాడు. తల తిప్పి కిటికీకేసి చూశాడు. వర్షం జోరున కురుస్తుంది. సుగుణ అన్న మాటలకు అతని గుండె ఒక దుఃఖ సముద్రమైంది. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాలం పరిగెడుతూనే ఉంది. భాస్కర్ మొదట సుగుణ మాటలకు బాధపడిన తర్వాత చాలా సహనంతో ఏం మాట్లాడకుండా అతని పనులు చూసుకుంటున్నాడు. కోడలు కొడుకు తీరును గమనించిన సుభద్రమ్మ మొదట కొంత సందేహం వచ్చినా భార్యాభర్తల మధ్య ఏవో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చి ఉంటాయి. కొత్త జంటకి అదెంతకాలం, అవే సర్దుకుంటాలే అని మనసు కుదుటపరుచుకుంది. సుగుణకు పొరిగింటి లక్ష్మికి మంచి స్నేహం కుదిరింది. ఓ మాదిరి అక్కా చెల్లెలుగా ఉండేవాళ్ళు. లక్ష్మికి 2 పిల్లలు. పొలం పనులకు వెళ్తూ ఉంటుంది లక్ష్మి. ఆమె భర్త నరేంద్ర పెద్దగా బాధ్యత లేకుండా తాగుతూ అతని మాటలకు ఎదురు చెప్తే లక్ష్మిపై చేయి చేసుకుంటాడు. ఒకరోజు లక్ష్మి ఇంట్లో గొడవ పెద్దదైంది. ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి. అబ్బబ్బా, ప్రతిరోజు ఇదే గోల. పాపం ఆ లక్ష్మిని కొట్టి కొట్టి చంపుతాడా ఏమో అనుకుంటూ వంటింటి నుంచి బయటికి వచ్చింది సుగుణ. అప్పటికే ఆ అరుపులు వింటున్న భాస్కర్ ఇక ఉండబట్టలేక లక్ష్మి ఇంటివైపు కదిలాడు. మనకెందుకు నాయనా పక్కింటి గొడవలు, వాడు అసలే తాగేసి ఉన్నాడు అంటున్న సుభద్రమ్మ మాటలను పట్టించుకోలేదు భాస్కర్. ఏం జరుగుతుందో అని ఆతృతగా బయటికి వచ్చారు సుగుణ, సుభద్రమ్మ. భాస్కర్ నెమ్మదిగా నరేంద్రతో మాట్లాడి అతన్ని బయటికి తీసుకువెళ్లాడు. సుగుణ లక్ష్మి వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నంలో పడింది. భాస్కర్, నరేంద్ర కలిసి వెళ్తున్న దృశ్యం చూసిన సుగుణ భాస్కరాన్ని నరేంద్రతో పోల్చుకోవటం మొదలుపెట్టింది. భాస్కర్కు తనకు పెళ్ళై 8 నెలలవుతుంది. ఇన్ని రోజుల్లో భాస్కర్ సుగుణపై ఏ రోజు కోప్పడింది లేదు. ఏ రోజు సుగుణపై దుర్భాషలాడింది లేదు. ఆ రోజు సుగుణ భాస్కర్ను అన్నేసి మాటలని అతని మనసు గాయపరిచినా అతను పల్లెత్తు మాట అనింది లేదు. అంతెందుకు, అసలు సుగుణతో అగౌరవంగా ప్రవర్తించింది లేదు. అసలు మనుషుల్లో ఎంత తేడా అనుకుంటూ భాస్కర్ మంచితనాన్ని, అతని స్వభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. భాస్కర్పై మరింత గౌరవాన్ని పెంచుకుంది సుగుణ. కొద్ది రోజులకు సుగుణ తల్లిదండ్రులు సుగుణ ఇంటికి వచ్చారు. భాస్కర్ ఎంతో అభిమానంగా స్వాగతించాడు. భోజనాలయ్యాక వరాలమ్మ, సుగుణ ఇద్దరు వంటింటి వెనుక గచ్చుపై కూర్చున్నారు. ఇద్దరు కబుర్లలో మునిగిపోయారు. మాటల మధ్య సుగుణ తన స్నేహితురాలైన రేణుక గురించి తల్లిని అడిగింది. రేణుకకు సుగుణ పెళ్లికి 6 నెలల ముందే వివాహం జరిగింది. మంచి పట్నం సంబంధం. అబ్బాయి సినిమా హీరోలా ఉన్నాడు. మంచి ఉద్యోగం. అందరూ రేణుక అదృష్టం అనుకున్నారు. కట్నం వద్దు అంటే రేణుకకు బంగారం పెట్టారు. రేణుక ఎలా ఉంది అంటే అలా ఆలోచనలా పడ్డావేంటమ్మా అన్న సుగుణ మాటలకు ఈ లోకంలోనికి వచ్చిన వరాలమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకా కన్నీళ్లు అంటూ ఆందోళనగా తల్లిని అడిగింది సుగుణ. ఏం చెప్పమంటావే, అబ్బాయి అందగాడు, మంచి ఉద్యోగం, మనమ్మాయి సుఖపడుతుంది అని ఆ పాపిష్టి సంబంధం ఇచ్చి చేశారు. వాడు ఓ శాడిస్టు. నలుగురిలో మంచి అనిపించుకోవాలని కట్నాలు వద్దు అని బంగారం తీసుకురా, డబ్బు తీసుకురా, బండి కావాలి అంటూ సాధించేవాళ్ళట. భర్త అత్త కలిసి చీటికి మాటికి పుట్టింటికి పంపేవాళ్ళు. ఆ తల్లిదండ్రులు కూతురి కాపురం గురించి లోపల కుమిలిపోతున్నారు అంటూ చెప్పుకొచ్చింది వరాలమ్మ. ఏంటమ్మా, ఇదంతా నిజమా అంటూ తల్లి చెప్పిన మాటలకు నిర్ఘాంతపోయింది సుగుణ. వరాలమ్మ కళ్ళొత్తుకుంటూ, ఏమ్మా, అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా, సఖ్యంగా ఉంటున్నారా అంటూ ఆశగా అడిగింది వరాలమ్మ. ఈ పెళ్లి వద్దని గోలగోల చేసావుగా, ఇప్పుడు అర్థమవుతుందా అల్లుడు ఎంత మంచివాడో, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి తల్లి అంటున్న వరాలమ్మ మాటలను అడ్డుకుంటున్నట్లుగా, ఏమిటి తల్లి కూతుర్లు ఏవో చెప్పుకుంటున్నట్లుగా ఉన్నారు అంటూ
వచ్చి వరాలమ్మ పక్కన కూర్చుంది సుభద్రమ్మ. ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూనే సాయంత్రమైంది. నేను కాఫీ చేస్తాను అంటూ అక్కడ్నుంచి వంటింట్లోనికి నడిచింది సుగుణ. వంటింట్లో కాఫీ పెడుతున్న సుగుణకు మనసంతా భాస్కర్ మీద ఉంది. అతని ఊహల్లోనే తిరుగుతుంది. సుగుణ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. రాత్రి భోజనాల తర్వాత తన గదిలోనికి వెళ్ళింది సుగుణ. మంచం పక్కన కింద పడుకున్న భాస్కర్ వద్దకు వెళ్ళి కూర్చుంది సుగుణ. ఏమైంది సుగుణ అంటూ కొద్దిపాటి కంగారుగా అడిగాడు భాస్కర్. భాస్కర్ స్వరం వినగానే కళ్ళల్లో నీళ్లు ఆగలేదు సుగుణకు. నేనెంత మూర్ఖురాల్ని, ఎంత అజ్ఞానరాల్ని. పట్నం పట్నం అంటూ పిచ్చి ఊహల్లో ఉండి పిచ్చి కోరికలు మనసు నిండా నింపుకొని బంగారం లాంటి మిమ్మల్ని అనరాని మాటలన్నాను. మీ మనసును ఎంతో గాయపరిచాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నాకు పట్నం వద్దు, ఆ అందం వద్దు, చదువుకున్న భర్త వద్దు. చదువుకున్న వాళ్ళకన్నా గొప్ప సంస్కారం, విధేయత మీలో ఉన్నాయి. మీరు నిజంగా గొప్ప వ్యక్తి. నన్ను క్షమించండి అంటూ అతని పాదాలు తాకి బోరున ఏడ్చింది సుగుణ. అయ్యో సుగుణ, ముందులే, ఏమిటిది చిన్నపిల్లలా? మన మధ్య క్షమాపణలేమిటి అంటూ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు భాస్కర్. మరుసటి రోజు ఉదయాన్నే వేడివేడి కాఫీని భాస్కరానికి అందించింది సుగుణ. కానీ ఈసారి అతనిపై ప్రేమతో. కథ సమాప్తం.